గురుగారు మనకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. ఆయన కరుణ గనక మన మీద లేకపోతే మనకు దర్శన భాగ్యం కూడా కలగదని అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదైనా కూడా భక్తులు ఆళ్వార్ మంగళాశాసనం చేస్తూ ఒక క్షేత్రాన్ని మంగళాశాసనం చేస్తూ ఒక మాట అంటారు, నాత్తళంబ నాన్ముఖనం ఈశనుమాయి మురయాలెట్ర అని. బ్రహ్మాది దేవతలు సైతం అర్చాస్వరూపంలో ఉండే భగవంతుడి దర్శనార్థం వస్తారంట. కానీ వాళ్ళు రావాలన్నా కూడా భగవంతుని యొక్క కరుణ చాలా ముఖ్యము అని ఆళ్వార్ మంగళాశాసనం. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాల శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అని ఒక సామెత తెలుగు నాట్లో మనకు బాగా ప్రసిద్ధి. అంటే భగవంతుని యొక్క సంకల్పం లేకపోతే ఆయనే మనల్ని ప్రేరేపిస్తే తప్ప ఆయన సన్నిధికి మనం చేరుకోలేము. ఓకే, అందుకే మీరు ఒక 70-80 ఏళ్ల క్రితం మన దగ్గర తిరుపతి యాత్ర చేసేవాడు. యాత్ర చేయడం సంవత్సరానికి ఒకసారి యాత్ర చేసేటప్పుడు తిరుపతికి నీ కొండకు నీవే రప్పించుకో అని వాడతారు. అంటే ఆయనే మనల్ని రప్పించుకోవాలి తప్ప మనం సంకల్పం చేసుకుంటే అయ్యేది కాదు. మనం అనుకుంటే కాదు, సంకల్పం చేసుకుంటేనే మనం ఆయన దగ్గరికి రాగా. ఓకే ఓకే. సో ఖచ్చితంగా ఈ కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా చాలా ఏళ్ళు ఉంది, కొన్నేళ్లే గడిచాయి. సో కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ముఖ్యం అని చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు, అంటే అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి స్వామివారిని ఆరాధించడంలో? వెంకటేశ్వర అన్న పేరులోనే వేం అంటే పాపము లేదా భవబంధము అని అర్థం. ఈశ్వర కట అంటే తొలగించేవాడు అని అర్థం. వెంకటేశ్వర అంటే మన యొక్క భవబంధములను మన పాపములను పోగొట్టి మనల్ని ఈ కలియుగంలో ఉజ్జీవింపజేయగలిగిన వాడు అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి కలియుగంలో సులభంగా మనకు లభించేటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. కలవు వెంకటనాయక. భగవంతుడు కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో రామచంద్రుల వారిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఈ లోకంలో అవతరించి ధర్మాన్ని స్థాపన చేశారు. అయితే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అన్నట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మం గ్లాని ఏర్పడుతుందో, ధర్మానికి ఒక ఆటంకం ఏర్పడుతుందో అప్పుడంతా భగవంతుడు అవతరిస్తారు. అయితే వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి మహిమ ఏమి అంటే వారు కేవలం భక్తుల కోసమే 7 కొండల మీద ఒక అర్చారూపంలో వేంచేసి ఉన్నారు. ఇది విభవావతారం కాదు, ఇది అర్చావతారం. అర్చావతారము అంటే తన భక్తుల యొక్క సౌకర్యార్థం, తన భక్తులు తనని సులభంగా చేరుకోవడం కోసం భగవంతుడే తనంతట తానుగా స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించినటువంటి అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం. కాబట్టి మనకు సులభంగా ఆరాధ్యయోగ్యుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. అయితే గురుగారు, సో మనం వెళ్ళాలి, స్వామివారిని కొలవాలి, వేమంటేనే పాపాలు తొలగిపోతాయి అని అన్నారు. సో కానీ ఎందుకు వెంకటేశ్వర స్వామి విషయానికి వచ్చేసరికి మిగతా దేవాలయాలకి వెళ్ళినప్పుడు దర్శన భాగ్యం తొందరగా కలుగుతుంది. బట్ వెంకటేశ్వర స్వామిని దర్శనార్థం వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే గర్భాలయంలోకి తొందరగా అనుమతి ఉండదు. సో బయట నిల్చున్నా కూడా వెంటనే పంపించేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, గుడి అధికారులు అవ్వచ్చు, లేదంటే అర్చకులు అవ్వచ్చు. సో దర్శన భాగ్యం అనేది అంత ఈజీగా జరగదు. సో ఎందుకు అంటారు? ఇది కాలావకాశంలో జరిగేదే ఈ ప్రశ్నకు సమాధానము. వెంకటేశ్వర స్వామి అంటే మనకు తిరుమల. తిరుమలలో ఒక రోజుకు కొన్ని లక్షల మంది జనాలు వస్తూ ఉన్నారు. అంతమందికి దర్శన భాగ్యం ఏర్పాటు చేయడం అనేది సమయభావం వల్ల చాలా. ఎందుకంటే ఒకవైపు ఆగమశాస్త్ర రీతిగా ఉండేటువంటి కైంకర్యాలు జరుగుతూనే వచ్చేటువంటి భక్తులు లక్షోపలక్ష భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి విషయంలో కొంత ఇది ఉన్నది. అయితే స్వర్ణగిరి క్షేత్రంలో ఆ ప్రాబ్లం లేదు మనకు. ఎందుకంటే స్వర్ణగిరిలో వస్తేనే మనకు దూరం నుంచి గరుత్మంతుని దాటి లోపలికి వస్తూ ఉన్నప్పుడే 16 అడుగులతో స్వామి దూరం నుంచి మీరు దర్శనం చేసుకున్నా కూడా సుమారు భక్తులు క్యూ లైన్ లో వస్తుంటే ఒక 10-15 నిమిషాలు స్వామివారిని చూస్తూ వస్తారు. అవకాశం ఉంది ఇక్కడ. రెండోది, స్వర్ణగిరి క్షేత్రంలో ఉండేటువంటి స్వామివారి అర్చాస్వరూపం ఎలా ఉంటుంది అంటే మనం పెట్టేటువంటి ఆ తిరునామం కూడా స్వామివారి కన్నులు విచ్చుకున్నట్టుగా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అంటే భగవంతుడు మనం ఎక్కడున్నా ఆయన యొక్క వీక్షణం మన మీద ప్రసరిస్తుంది. కాబట్టి మిగతా క్షేత్రాల్లో ఎలా ఉందో తెలియదు, కానీ తిరుమలలో అయితే ఆ ఇబ్బంది తప్పదు, ఎందుకంటే కాలావకాశం. కానీ స్వర్ణగిరిలో సగటున 10 నుంచి 20 నిమిషాలు క్యూలైన్లో వస్తూ ఉన్నప్పుడే స్వామివారిని చూసే అవకాశం. ఆ 16 అడుగుల మూల విరాట్ మూర్తిని దర్శించుకుంటూ మనం రాగలం. అందులో
ఆయన యొక్క వీక్షణ కూడా మన మీద పడుతుంది. ఓకే గురువుగారు. సో మరి దీన్ని చిన్న తిరుపతిగా పేరు పొందింది అంటే స్వర్ణగిరి ఏర్పడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి మనకి సంవత్సరం పూర్తయ్యింది. సో బట్ ఈ 1 year లోపే మనకి చిన్న తిరుపతి అనేంత పేరు వచ్చింది, అంత ప్రాచుర్యం పొందింది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి. సో దాని గురించి మీ మాటల్లో. స్వర్ణగిరి అంటేనే బంగారు కొండ అని అర్థం. ఎస్, అంటే హనుమాచార్య ఒక సంకీర్తనలో సేవింపరో జనులాల కైవసం ఉన్నాడు పైడికొండ ఇతడు అని ఒక పాట రాస్తారు. పైడికొండ అంటే బంగారు కొండ అని అర్థం. బహుశా ఆయన ముందుగానే ఊహించి స్వర్ణగిరి వెంకటేశ్వరుడి మీద రాశాడేమో ఆ సంకీర్తన. అట్లా ఈ స్వర్ణగిరి క్షేత్రం అనేది ప్రతిష్ఠ చేసినటువంటి వారి యొక్క మంత్ర నిష్ఠ, ఇక్కడ ప్రతినిత్యం పూజ చేసేటువంటి ఆ అర్చకుల యొక్క మంత్ర ప్రాబల్యం, ధర్మకర్తల యొక్క భగవంతుడికి కైంకర్యం కోసం ఏ స్థాయిలో అయినా ఎంతైనా కష్టపడడానికి మనస్థితి కలిగినటువంటి ధర్మకర్తలు, ఇక్కడ కైంకర్యం చేసేటువంటి భక్తులందరూ కూడా, అంటే ఇక్కడ సేవకులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఒక 550 మంది ఉన్న సుమారుగా 550 మంది భగవంతుని యొక్క కైంకర్యమే ప్రధానంగా ఇక్కడ కైంకర్యం చేయడం వెరసి ఇవన్నీ ఉండడం వల్ల భగవంతుడి యొక్క అన్నిటికీ మించి ఆ వెంకటేశ్వరుడి యొక్క సంకల్ప క్షేత్రం తనంతట తానుగా ఒక భక్తురాలి యొక్క కోరికను తీర్చడం కోసం స్వామివారే ఒక స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ కలిస్తే స్వర్ణగిరి సుమారు 1,50,00,000 మంది ఈ ఒక్క సంవత్సరంలో దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఇది చిన్న తిరుపతి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ స్వర్ణగిరి క్షేత్రానికి సంబంధించి మా భక్తులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేశారు కలియుగ వెంకటేశ్వర స్వామి అనుమతితో. సో నాకు ఆ స్వామివారు ఆ నవ్వు చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ నవ్వితే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ స్వామివారి నవ్వు మాత్రం ఎప్పటికీ జరగదు. అది అలా ఉంటే చూడడానికి మనకు ఆనందంగా ఉంటుంది. గురుగారు ఎంత పరమ బంధుడవో అని ఒక సంకీర్తన ఉంది. అందరికీ బంధుడు ఎవరు అంటే భగవంతుడే ఖచ్చితంగా. అయితే ఆళ్వారు కులశేఖర ఆళ్వారు వెంకటేశ్వర స్వామి గురించి పాసురాలు రాస్తూ ఎంబెరుమాన్ పొన్మెలమేల్ ఏదేను మావేనే, మీరు ఆ నవ్వు గురించి అన్నారు, పడియాయికిడందు ఉన్ పవలవాయి కాంట్బేనే, నేను ఒక గడపలాగా మారి, ఇప్పుడు తిరుమలలో కులశేఖర పడి అంటాం, ఆళ్వారు ఆ పాసురం చెప్పడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. నేను ఒక గడపలాగా ఉంటూ ఎప్పుడూ నీ యొక్క ఆ చిరునవ్వు పవలవాయి అంటే ఎంత ఎర్రగా ఉండేటువంటి ఆ చిరునవ్వుతో కూడినటువంటి పెదావులను ఎప్పుడూ నేను చూస్తూ ఉండాలి అని కులశేఖర ఆళ్వారే అన్నారంటే మనందరికీ సంబంధించి ఆయన అప్పుడు ఆ కాలంలోనే రాసి పెట్టారు. ఓకే గురుగారు, సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.